ఫాక్స్ న్యూస్ హోస్ట్ మరియా బాటిరోమో వెల్లడించారు. అయితే ఇది నిజంగా శాంతికి సంకేతమా లేక భారీ తుఫానుకు ముందున్న నిశ్శబ్దమా? డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో దౌత్య వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. యుద్ధం ముగిసిందని ప్రకటించినప్పటికీ ఇందులో కీలకమైన ట్విస్టులు ఉన్నాయి. కాల్పుల విరమణ షరతులను తిరస్కరిస్తే తిరిగి సైనిక చర్య తీసుకుంటామని హెచ్చరించింది. కొద్ది రోజుల్లోనే రెండో విడత చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. అంటే గన్ పక్కన పెట్టి టేబుల్ మీద కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా భావిస్తోంది. అమెరికా ఆర్థిక ప్రయోజనాలు, మారుతున్న భౌగోళిక రాజకీయాల మధ్య యుద్ధం కంటే చర్చలే మేలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్ ఈ కాల్పుల విరమణ షరతులకు తలొగ్గుతుందా లేక తన పందాలోనే ముందుకు వెళ్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూపు రెండు విడత చర్చలపైనే ఉంది. ఇది అమెరికా సాధించిన దౌత్య విజయం అవుతుందా లేక ఇరాన్ తన వ్యూహాలతో చెక్ పెడుతుందా అనేది వేచి చూడాలి.